అటు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలను లెండి ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూ కళాశాలల్లో భద్రపరిచారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్స్ సిచ్యువేషన్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ అయితే ఆ పోలింగ్ కేంద్రాల నుంచి ఇక్కడ తరలిస్తున్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో విజయనగరం స్థానికంగా ఉన్నటువంటి లెండి ఇంజనీరింగ్ కళాశాలకైతే రాజాం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ అయితే ఇక్కడ భద్రపరిచేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ తెస్తున్నారు. మనం చూస్తున్నాము విజయనగరం జిల్లాకు సంబంధించి రాజాం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం మిషన్స్ అయితే భద్రపరుస్తున్నారు. మొత్తం మీద ఏదైతే కేంద్ర బలగాల నీడలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈవీఎం అంటే ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం మిషన్స్ అయితే భద్రపరుస్తున్నారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కురుపాము, సాలూరు, ఏదైతే పార్వతీపురం ఈ మిషన్స్ అయితే అక్కడ పార్వతీపురంలో ఉన్నటువంటి ఉద్యానవన కళాశాలలు అయితే ఈవీఎం మిషన్స్ అయితే భద్రపరుస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాకు సంబంధించి 80.33% పోలింగ్ నమోదు కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినట్టు 75.24% పోలింగ్ జరిగినట్లే ఎన్నికల అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. మొత్తం మీద విజయనగరం పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థులు 15 మంది బరిలో నిలవగా, అలాగే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 77 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే బరిలో నిలుస్తున్నారు. మొత్తం మీద వీళ్ళ తాలూకా ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమైనటువంటి అభ్యర్థుల భవితవ్యం అయితే ఇందులో ఉందని చెప్పాలి. మొత్తం మీద కేంద్ర బలగాల నిఘా నీడలో ఈ ఈవీఎం మిషన్స్ పూర్తి స్థాయిలో ఈ స్ట్రాంగ్ రూమ్ లో తీసుకొచ్చి ఇక్కడైతే భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయనగరం ఉమ్మడి జిల్లా పూర్తి స్థాయిలో ఈ ఈవీఎం మిషన్స్ అయితే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో అభ్యర్థుల తాలూకా పూర్తి భవితవ్యం అయితే మాత్రం ఇక్కడ నిక్షిప్తమైందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM టీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.